ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారు పవన్. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకుని హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతో పాటు ఎంఆర్ఐ కూడా నిర్వహించారు. ఇక వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్రచికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి శస్త్రచికిత్స చేశారు. వారం నుంచి 10 రోజుల పాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరటానికి ఎక్కువ కాలం పడుతుందని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ షేక్ సలాం మరింత సమాచారం అందిస్తారు. సలాం, పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి ఏమైంది? శస్త్రచికిత్స గురించిన అప్డేట్స్ తెలియజేయండి. గుడ్ ఈవినింగ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే సాయంత్రం ఆయనకు అత్యవసర శస్త్రచికిత్స జరిగినట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే శుక్రవారము అంటే ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరము సంబంధిత పంచాయతీరాజ్ శాఖ కానివ్వండి, అదేవిధంగా అటవీ శాఖ కానివ్వండి, ఈ శాఖ అధికారులతో విరివిగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాస్త శుక్రవారం ఉదయం అధికారులతో శుక్రవారం ఉదయము సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో కూడా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి. అయితే శనివారం సాయంత్రం ఆయన హైదరాబాద్లోని అపోలో వైద్యశాలకు వెళ్ళారు. అక్కడ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అయితే ఆపరేషన్ తర్వాత పవన్ కళ్యాణ్కు వైద్యులు 7 నుంచి 10 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు మనకు తెలుస్తోంది. అయితే పలు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యపరంగా కోలుకునే వరకు కఠినమైన నియమాలు పాటించాలని, ఎటువంటి ఒత్తిడికి గురి కావద్దని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. అయితే గతంలో కూడా మనం చూడవచ్చు. అయితే ఓజీ సినిమా ఈవెంట్లో వర్షంలో కూడా తడవడంతో పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరానికి గురయ్యారు. అంతేకాకుండా గతంలో ఆయనకు వెన్నునొప్పి సమస్య కూడా చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన శుక్రవారం ఏదైతే అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే తీవ్ర అనారోగ్యానికి గురి కావడం, వెంటనే వైద్యుల సూచన మేరకు హైదరాబాద్లోని అపోలో వైద్యశాలలో ఆయన శస్త్రచికిత్స పొందినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద వైద్యుల సలహా మేరకు అక్కడ ఎంఆర్ఐ వంటి కీలక పరీక్షలు నిర్వహించారు. అయితే ఆపరేషన్ తప్పనిసరి చేయాలని వైద్యులు నిర్ణయించడంతో ఆయనకు ఆపరేషన్ చేయడం జరిగింది. అయితే శస్త్రచికిత్స అనంతరం వారం నుండి 10 రోజుల పాటు ఖచ్చితంగా పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే నిరంతరము ఆయన వద్ద నిపుణులైనటువంటి వైద్య బృందము ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతే ఆయన పరిమితంగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని జనసేన వర్గాలు ప్రస్తుతం అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ అనారోగ్యమైనట్లు, అదేవిధంగా శస్త్రచికిత్స జరిగినట్లు సమాచారం అందుకున్నటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలు ఆయన యొక్క ఆరోగ్య స్థితిగతులను అడుగు తెలుసుకునేందుకు పార్టీ కార్యాలయాన్ని కూడా సంప్రదించినటువంటి పరిస్థితి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ సాధ్యమైనంత త్వరగా కోలుకుని మళ్ళీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలని జనసేన పార్టీ క్యాడర్ మొత్తం భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సలాం, థ్యాంక్ యూ.